వైఎస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం అనంతపురం జిల్లాలో కోలాహలంగా జరుగుతోంది. ఇప్పటికే పులివెందుల, ధర్మవరం, రాప్తాడు, అనంతపురం నియోజకవర్గాలను పూర్తి చేసుకున్న వైఎస్ షర్మిల మరో ప్రజా ప్రస్థానం ఇవాళ ఉరవకొండ నియోజకవర్గంలో ప్రవేశించింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అలాగే సిఇసి సభ్యుడు వై విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పండి, ఉరవకొండ నియోజకవర్గంలో దాదాపు 5 రోజుల పాటు పాదయాత్ర జరగబోతోంది. ఇప్పటిదాకా వచ్చిన స్పందన అలాగే ఇక్కడ ముందు రాబోతున్న స్పందన ఎలా ఉండబోతోంది? మా ఉరవకొండ నియోజకవర్గంలో దాదాపు 80 కిలోమీటర్ల పాటు షర్మిల గారు పాదయాత్ర చేస్తా ఉన్నారు. 7.5 రోజుల పాటు పాదయాత్ర జరుగుతా ఉంది. ఉరవకొండ నియోజకవర్గంలో దాదాపు 80,000 ఎకరాలకు పైగా హంద్రీనివా కింద సాగేటువంటి అవకాశం ఉంది. ఈ హంద్రీనివా మొదటి దశ పనులను దాదాపుగా పూర్తి చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికే ఉంది. అందుకనే ఈ ప్రాంతంలో భూముల రేట్లు కూడా చంద్రబాబు హయాంలో దారుణంగా పడిపోయిన రేట్లు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత బాగా పెరిగాయి. రైతుల్లో ఆశలు చిగురించినాయి. 80,000 ఎకరాలు ఒక నియోజకవర్గంలో అంటే చిన్న విషయం కాదు. అందుకని ఇక్కడున్న ప్రజలకు ఆరాధ్య దైవంగా రాజశేఖర రెడ్డి గారు నిలిచారు. దీంతో పాటు పిఏబిఆర్ రిజర్వాయర్ కూడా ఉరవకొండ నియోజకవర్గంలోనే వస్తుంది. పిఏబిఆర్ రిజర్వాయర్ కూడా నీళ్లు లేని ప్రాజెక్టుగా పేరుండేది. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 10 టీఎంసీలు అధికారికంగా కేటాయిస్తూ జీవో జారీ చేయడం వల్ల ఈ యొక్క పిఏబిఆర్ కు నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఏర్పడింది. దానివల్ల ఈ ప్రాంతంలో కూడా ఈ కూడేరు మండలంలో పోతా ఉన్నాం. కూడేరు మండలం మా జిల్లాలోనే కేవలం 250 మిల్లీమీటర్ల లోయెస్ట్ రైన్ ఫాల్ ఉన్నటువంటి మండలం ఇది. ఈ మండలంలో పిఏబిఆర్ నీళ్లు రావడం వల్ల అండర్ గ్రౌండ్ వాటర్ పెరిగి ఈ బోర్లు, బావుల కింద సేద్యం కూడా బాగా పెరిగింది. అందుకని ఈ ప్రాంత ప్రజలకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఆరాధ్య దైవం. వైఎస్ షర్మిల పాదయాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడం నిజంగా శుభ సూచకమని రాబోయే కాలంలో అంటే వైఎస్ షర్మిల పాదయాత్ర తర్వాత రాష్ట్రంలో రాజకీయాలని సమూలంగా మార్పులు చెందుతాయని, టీడీపీ, కాంగ్రెస్ లు బంగాళాఖాతంలో కొట్టుకుపోతాయని విశ్వేశ్వరరెడ్డి గారు చాలా గట్టిగా ధీమా వ్యక్తం చేస్తున్నారు.